రాజకీయ నాయకుల బర్త్డేలప్పుడు ఒక్కొక్కరు ఒక్కో తీరుగా అభిమానం చూపిస్తుంటారు. కొందరు పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేస్తే ఇంకొందరు లీడర్ల పేరు మీద చెట్లు నాటుతుంటారు, రక్తదానం చేస్తుంటారు. అట్లనే గీడ ఊరోళ్ళు ఇద్దరు పెద్ద లీడర్ల పేరు మీద 4 ఏళ్ల కిందట చెట్లు నాటితే ఇప్పుడు అవి పెరిగి పెద్దయి పూలు పూసి కాయలు కూడా కాసినాయోలా. మరి వాళ్ళ సంబరం ఎట్లున్నదో వార్తలకు పోయి మనం కూడా చూద్దాం పాండ్రి. కేసీఆర్ కేటీఆర్ ఆర్గానిక్ మ్యాంగో ఫామ్ హాగో ఈ తోట ఎప్పుడు పెట్టిండు కేసీఆర్ సార్ అనుకునే రోళ్ళు. ఆదిలాబాద్ జిల్లా మొక్కురాకే గ్రామంలో కేసీఆర్ కేటీఆర్ సార్ల మీదున్న అభిమానం తోటి 4 ఏళ్ల కిందట ఈ ఇద్దరు లీడర్ల బర్త్డే నాడు నాటిన మామిడి చెట్లు గివి. కేసీఆర్ కేటీఆర్ ఆర్గానిక్ మ్యాంగో ఫామ్ అని పేరు పెట్టి పెద్ద సార్ల పేరు మీద ఏకంగా మామిడికాయల బ్రాండే క్రియేట్ చేసిండ్రు గీ ఊరోళ్ళు. ఇలా అభిమానం చల్లగుండా 4 ఏళ్ల పొద్దుకు ఈ ఏడాది పూత ఊసి కాతగాసిన ఈ చెట్లన్నీ ఇద్దరు పెద్ద లీడర్ల పేరు మీద వాళ్ళ బర్త్డే నాడు నాటిన మొక్కలు ఇవాళ కాయలు కాసి పలకరిస్తుంటే ముకురాకే ఊరల్లా ఆనందం చూడాలే. కొద్ది సంబరపడతలేరు. పురుగు పుట్ర ఈగలు చేయంగా మామిడికాయలు ఖరాబ్ కాకుండా ఉండేటందుకు కాయకాయకు కవర్లు తొడిగి భద్రం చేసిండ్రు. పెద్ద సార్ల పేరు మీద పెట్టిన తోట కాబట్టి మందులు మాకులు కొట్టకుండా సేంద్రియ పద్ధతిలో వండిస్తున్నారట. ఇగో ఈనుండ్రి దాని గురించి మాజీ ఎంపీటీసీ సుభాష్ సార్ చెప్తాడు. గత 4 సంవత్సరాల క్రింద పెద్ద సార్ కేసీఆర్ సారు, చిన్న సార్ కేటీఆర్ సారు జన్మదిన సందర్భంగా మా వ్యవసాయ క్షేత్రంలో 500 మామిడి చెట్లు నాటడం జరిగింది. అది రత్నగిరి మామిడి చెట్లు తపూస్ వెరైటీ నాటడం జరిగింది. మరి పండు తయారైన తర్వాత మొదటి పండు కేసీఆర్ సార్ కు మరి కేటీఆర్ సార్ కు ఇవ్వడం జరుగుతుంది. సారు తప్పకుండా మాకు అపార్ట్మెంట్ ఇస్తే తప్పకుండా సార్ కు కేసీఆర్ సార్ కు కేటీఆర్ సార్ కు మరి మామిడి చెట్లు తీసుకుపోయి ఇవ్వడం జరుగుతుంది. రత్నగిరి రకమటోలాగివి తొలత పంట కాబట్టి పండ్లు వండుడు ఆలస్యం. మొదటి పండ్లను స్వయంగా కొంటపోయి కేసీఆర్ కేటీఆర్ సార్లకి అందజేద్దామని చూస్తున్నారట. మరి గీ ముచ్చట తెలిసి పండ్లు తినుకుంటా కేసీఆర్ కేటీఆర్ సార్లు ఎంత సంబరపడతారో చూడాలే. ఇక ఇంకో ముచ్చటేందంటే కేసీఆర్ సార్ పాలనే మంచిగుండే అంటున్నారట గీ ఊరోళ్ళు. టైంకు టింగు టింగు అనుకుంటా రైతు బంధు వాడేది. రైతులకు అప్పుడే మంచి గౌరవం దక్కిందని అంటున్నారు. అందుకే మళ్ళా కారే రావాలే, కేసీఆర్ సారే పాలించాలే తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు మొకురాకే ఊరోళ్ళంతా. చూడాలే మరి మళ్ళొచ్చే ఎన్నికల్లా గులాబీ జెండా ఎగురుతుందా లేదా అనేటిదిగా. చిన్న చిన్న లీడర్ల కానుంచి పెద్ద పెద్ద లీడర్ల దాకా ఎన్నికలు వచ్చినాయంటే చాలు ఓ రేంజ్లో చేస్తుంటారు ప్రచారాలు. కొందరు లీడర్లు బస్సు యాత్రలు చేస్తే ఇంకొందరు లీడర్లు మాత్రం పాదయాత్రలు కూడా చేస్తుంటారు. ఇక ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నడుస్తున్నాయి కదా. ఇక ఆడ సీఎం మమతా బెనర్జీ పాదయాత్ర చేసుకుంటా ఓటర్ల దగ్గరికి పోతుంటే ఏం జరిగిందో చూడుండ్రోలా. అబ్బా జర్రైతే జత్తురా అన్నట్టే ఎక్స్ప్రెషన్స్ పెట్టింది కదా సీఎం మమతా బెనర్జీ మేడం. పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీగా ప్రచారం చేస్తున్నది మమతక్క. ఈ పారి పువ్వు పార్టీతోని తగ్గాఫార్ తలబడుతున్నది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. మల్లోపారి గెలిచి బెంగాల్ సీఎం సీట్లో కూసోవాలని మమత మేడం జోరుగా ప్రచారం చేస్తుంటే ఒక అభిమాని ఆమె కాళ్ళు మొక్కడానికి వచ్చిండు. కాకుంటే ఆయన దాడి చేయడానికి ఇట్లా మీద పడబోయిండు కావచ్చని మమతా బెనర్జీతోనట్టుగా ఆమె సెక్యూరిటీగా ఉన్నోళ్లు బుగులు పడ్డారు. వెంటనే ఆయనను పక్కకు తీసుకుపోయినరు. కానీ ఒకటే పారి షాక్ తిన్న మమతా మేడం ఎక్స్ప్రెషన్స్ మాత్రం ఇప్పుడు మస్తు వైరల్ అవుతున్నాయి. కానీ లీడర్లు జనాలల్ల తిరగకుంటేనేమో తప్పదాయే, తిరిగితేనేమో ఎట్నుంచి ఎవలొత్తరో, ఎవరు ప్రేమతోని దగ్గరకొత్తరో, ఎవరు కోపంతోని దాడి చేయడానికి వస్తారో తెలియకుంటేనే ఉంటది. కాబట్టి పాపం లీడర్లు భయంగానే జనాలల్ల తిరిగే పరిస్థితి ఉంటదని కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు. నువ్వు నాకు నచ్చినవని మొదలు పెడతారు, నువ్వంటే నాకు ఇష్టమని ఒట్టిట్టి ముచ్చట్లు చెప్తారు, నువ్వే కావాలి అన్నంత రేంజ్లో ప్రేమించినట్టు చేస్తారు, నువ్వు లేకపోతే నేను లేను, మనసంతా నువ్వే అని పెద్ద పెద్ద భారీ డైలాగులు కొడతారు. నమ్మి చేతుల చెయ్యేసిండ్రా, ఆఖరికి నువ్వెవరు అనే సినిమా చూపిస్తారు. అబ్బా కమల్ హాసన్ అన్నంత రేంజ్లో నటిస్తారు. చూడుండ్రి ఇంతకు అసలు ముచ్చటేందో. ఇంటికి తాళం ఇంటి ముంగట ప్రియురాలు, ప్రియురాలోడిల పసిబిడ్డే ఏంది కథ అంటారా. ప్రేమించినోడు మోసం చేసిండని ప్రియునింటి ముంగట న్యాయ పోరాటానికి దిగింది ఇట్లా గిషెల్లే. ప్రేమిస్తే చెయ్యి పట్టాలి, లవ్ వాడితే లగ్గం చేసుకోవాలి. కానీ మైనే ప్యార్కి అని మాయమాటలు చెప్పి ఓ బిడ్డకు తల్లిని వేసి పత్తకు లేకుండా పోయిండు ప్రేమించినోడు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట ఊరుల్లా నీలిమానే గిషెల్లది. ఇదే ఊళ్ళుండే సాయిరాజ్ అనేటోడు లవ్ ఎత్తున్నా లగ్గం చేసుకుంటా అని వెనకబడితే నమ్మి దగ్గరైందట. ఏడాది తిరిగేటళ్లకు ఓ బిడ్డకు సుతం తల్లయింది. గంతే ఇగో ఇది కథ. ఇట్లా నేను సాయిరాజు నేను లవ్ చేసుకున్నాం. మాది ముదుగుంట గ్రామం. ఇట్లా ప్రెగ్నెన్సీ అయింది, బాబు పుట్టిండు.
పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఇప్పుడు ఫోన్ కు రెస్పాండ్ కావట్లేదు. వీళ్ళ ఇంటికి వచ్చినాం, వీళ్ళు ఇంటికాడ నుండి తాళం వేసుకొని పోయిండ్రు. వీళ్ళు వాళ్ళు వచ్చేదాకా ఇక్కడనే నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా. అట్లా అయ్యేటాలకు మౌన పోరాటం సినిమాల యమున లెక్క న్యాయ పోరాటానికి దిగింది ఈ చెల్లె. న్యాయం జరిగేదాకా ఇల్లిడిచి పోయేదే లేదని చెప్తున్నది. ప్రియుడు సాయిరాజ్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాల ఏఆర్ కానిస్టేబుల్ గా కొలువు చేస్తున్నాడట. అంటే శకునం చెప్పి బల్లి కుడిదిల పడ్డట్టు బాధ్యత గల కొలువుల గిసొంటి బద్మాష్ పని చేసిండు అన్నట్టు. లవ్ ఎత్తున్నప్పుడు కొలువు లేదట. కొలువు రాగానే లోపటున్న కమలా హాసన్ ను బయటికి తీసిండు. అట్లిప్పుడు గీచెల్లకు అన్యాయం చేస్తున్నాడు. మరి ఈ ప్రేమ కథకు ముగింపేంటిదో పోలీస్ పెద్దలు ఎసొంటి న్యాయం చేస్తారో చూడాలిగా. కొండగట్టుల అంజన్న దర్శనం కంటే ముందుగాల హనుమంతుని అంశమైన వానరాల దర్శనం అవుతుంటది. ఊర్లకు జొర్రంగల్నే దర్శనమిస్తుంటాయి కోతులు. మాడవీధులలో కదులుతున్న కానుంచి గర్భగుల్ల అంజన్న దర్శనం అయ్యేంత వరకు భక్తులతోటే కదులుతుంటాయి వానరాలు కూడా. వచ్చిన భక్తులు సుతం అంజన్న దేవుడేనని భక్తితోటి గోలుస్తుంటారు. కొబ్బరి చిప్పలు, పండ్లు, ఫలాలు చేతిలో పెడుతుంటారు. కానీ గీడ కొందరు హనుమాన్ భక్తులు ఇంకో అడుగు ముంగడికేసి ఏం చేసిండ్రో చూడుండ్రలా. వారేవా గమ్మత్తున్నది కదా కోతి. కోతమ్మ ఒక అప్పడం వేసుకోరాదు, నాల్కకు కొత్త రుచి తలిగినట్టయితది. కొండగట్టు కాడ హనుమాన్ భక్తులు భిక్ష చేస్తుంటే మనుషులకు తీసిపోకుండా బంతిలా కూస్తున్నది గీ వానరం. ఏనైనా కోతిని చూస్తేనే నరమానవులు జంకుతారు, దూరం కొడతారు. ఇక కోతులను మందిలో కూసబెట్టినా ఆగమాగం చేస్తుంటాయి. కానీ హనుమాన్ మాలలున్నారు కాబట్టి వాళ్ళు జంకకుంటేనే పక్క పొంటి కూసబెట్టుకున్నారు. ఈ స్వాములు హనుమాన్ మాలలున్నారని గీ కోతికెట్లా తెలిసిందో నిమ్మలంగా బంతి బువ్వకి కూసున్నది. కడుపు నిండా లాగించింది. అంజన్నలు వీడియో తీసుకొని ఇంటర్నెట్ లిస్ట్ పెడితే భక్తికున్న పవర్ గసుంటుందని మస్తు ప్రౌడ్ గా ఫీల్ కాబట్టిండ్రు భక్త జనాలు. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాలి కదా. మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో ఆడుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏందయ్యాలి సంగతి? అలా అరే రామచంద్రు ఏడున్నావురా? అరే ఇదేనా అర పద్ధతి? మనం ఒక్కొక్క పూట తినుకుంటా ఉప్పుడు ఉపాసం వండుకుంటా మనిషిని బుద్ధిగరించుకుంటా పార్టీని పెంపు చేస్తే మన లీడర్లు చేసే కథలు ఎత్తున్నాయిరా. మందిని బతిలాడో మనం ఓట్లు వేయించి వాళ్ళని గెలిపిస్తాం, గద్దె మీద కూర్చొనే వాళ్ళు చేసే కథలు ఒక ఇట్లున్నాయి. ఇట్లనే ఇడిచి పెడదాం మరిగా. ఏ సపోర్ట్ చేయవు. ఊట్లరా ఏదలేనాడు ఎట్లరా ఎత్తుతా అన్నాడంట. వెనకటికి ఎవడో ఈయనసంటాడు. ఊళ్ళ పంచాయతీలు సరిపోతలేవని ఎవరికో ఫోన్లు చేసి పొంకనాలు కొడుతున్నాడు కదా. అట్లా కాదురా రామచంద్రు, వాళ్ళోళ్ళు వీళ్ళోళ్ళు ఇట్లా మాట్లాడుకుంటా పోతాంటే మరి మనోళ్ళు ఎందుకురా బెల్లంకి వచ్చిన రాళ్ళ లెక్క కూర్చుంటాను సడి సప్పుడు చేయరారా? వీళ్ళని గిన్నెకే నారా మనం గెలిపించి అక్కడ దాకా పంపించింది. ఆ కారు పాచోళ్ళేమో మన పాచి బొమ్మలని ఆడబెట్టవచ్చే, నాకేమో సుర్రగా ఆడవచ్చా. ఏం చేయాలి చెప్పు? ఇట్లా ఇడిచిపెట్టుకుంటుందా మరిగా? ఓ తాత ఇంతకు ముచ్చటేందో నా కూడా చెప్తావా? లేకుంటే పొద్దల్లా ఆ ఫోన్లలోనే పొంకనాలు కొట్టి పొద్దల్లా తిత్తావా? సరే కానీ నువ్వు ఐదొక్క పారి ఇటు ముఖాన్ని రా, నీతో మాట్లాడేది ఉన్నాయి చాలా ముచ్చట్లు. అయింది పిల్లని తీసుకొని ఊరిపోయినావు. అరే నువ్వు పోతే కానీ మన పార్టీ కార్యదర్శి సురేందర్ సార్ అన్న ఇటు ముఖాన్ని రమ్మని చెప్పురా, మాట్లాడేది ఉన్నది. సరే జల్దిరా ఎవరో ఒక్కరు రారి. ఏం దెబ్బిచ్చే గజ్జి కుక్క గడిచినట్టు బౌ అని మొరుగుతాను. ఏంది చెప్పు ముచ్చటేంది? ఏందా ఇంట్లో లొల్లులు సరిపోతలేవని పార్టీల పంచాయతీలు అవసరమా నీకు? చెప్పు. ఎవరినో రమ్మని పిలుస్తాన్నావు ఎందుకు అనేది ఓ పార్కి వీడియో చూపెడతానా, చూసి నువ్వే చెప్పు. If you remember the way the Congress party, the UPA, divided the two undivided Andhra Pradesh into AP and Telangana, it was done in the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyaksh. ఇన్నవా కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అనే తుడుంతుటారి ఏమని మాట్లాడుతాండో. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నాట భారతదేశం పాకిస్తాన్ లెక్క విడగొచ్చిందట. అతనేనా మాట్లాడే పద్ధతి? అవే మాటలు ఆయన మాట్లాడేసి. అవును నిజమేనే తాత, ఆ మాటలు ఇన్న కానుంచి నాకు కూడా మస్తు కోపం వస్తున్నదే. ఆయన మాట్లాడిన మాటల కంటే ఆయన అట్లా మాట్లాడుతా సడి సప్పుడు చేయకుండా కుక్కిన పేర్ల లెక్క కూర్చున్న మా పువ్వు పాచి 8 మంది ఎంపీలను చూస్తే నాకు ఒళ్ళంతా మండుతుంది అంటారు. మరి ఆ కర్ణాటక ఎంపీ అనేటోడు అట్లా మాట్లాడుతాంటే మరి మన 8 మంది ఎంపీలు లేచన్నా తెలంగాణ ఉద్యోగం గురించి నీకేమెరికని మాట్లాడుతున్నావే, నీకేమో బాగా ఎరికినట్టు నీతో నిలుగుతున్నావు అని చెప్పి అనరా? పాకిస్తాన్ భారతదేశంతో ఎత్తబోతారా అని చెప్పేసి అని అడగరా? వాళ్ళు సడి సప్పులు లేకుండా కూర్చుంటారా? ఇదేనా వాళ్ళ గుణం, వాళ్ళ బుద్ధి? అయినా ముచ్చట మీద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు తప్పైందని ఒప్పుకున్నాడు కాదే. రాత్రి పార్లమెంటులో ఆయన తప్పైందన్న, నేను కూడా తప్పైందని చెప్పాను. ఇంకేం చెప్పాను?
పొరపాటు జరిగింది, దాని తప్పైందని ఒప్పుకున్నాడు ఆయన. అరే పరాయి మనిషి ఎవరో మాట్లాడుడేంది, మన కిషన్ రెడ్డి సార్ తప్పైందని ఒప్పుకున్నాడేంది? అసలు వీళ్ళు ఏం మాట్లాడుతాను, అసలు ఏం చేస్తాను అనేది ఏమన్నా అర్థం అవుతుందా? ఇది అంత కథ చూస్తుంటే మన తెలంగాణ మీద ఏదో కుట్ర జరుగుతుందని అనిపిస్తుంది పిల్ల అంచనా. ఆ ముచ్చట మీద పొన్నం ప్రభాకర్ సార్ కూడా గట్టిగానే గరమైండే పువ్వుపాటి ఎంపీల మీద. మెదడు జ్ఞానం లేక తెలంగాణ విభజనను పాకిస్తాన్ భారత విభజనతోటి పోల్చి ఈరోజు ఈ భారతదేశంలో ప్రజాస్వామికంగా రాజ్యాంగ ప్రకారంగా లోక్సభ రాజ్యసభ పాస్ చేసినటువంటి బిల్లులను పార్లమెంటు వేదికగా అవమానపరుస్తుంటే తెలంగాణ నుంచి ఎంపికైన 8 మంది భారతీయ జనతా పార్టీల ఎంపులు చీము నెత్తురు లేకుండా వాటిని విని ఎంజాయ్ చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వింటే తెలంగాణ తల్లి రోధించేటువంటి పరిస్థితి ఉంది. అలా అరుచుకోవాలి, గిట్లా గట్టిగా అరుచుకుంటేనే ఇంటారు, లేకుంటే ఏందన్నట్టు గిసంటి ఏళ్ళకి గీ ముచ్చట్లు ఎందుకు చెప్పు? అరే రాష్ట్రం విడిపోయి దగ్గర 13 ఏళ్లకు దగ్గర పడుతుంది, గీ ముచ్చట్లకు ఇప్పుడు మాట్లాడడం అవసరమా? అరే 2 రాష్ట్రాలు విడిపోయినా కూడా జనాలందరూ మళ్ళీ అన్నదమ్ములుగా మంచిగా కలిసిమెలిసి ఉంటారు. గిసంటి ఏళ్ళ మళ్ళీ నిప్పు పెట్టినట్టు మాట్లాడు ఎందుకు చెప్పు? మొన్న నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ లీడర్ కూడా గిట్లనే మురిగిండు, అవసరమా? విడిపోయి కలిసిమెలిసి ఉంటున్న రాష్ట్రాల నడువ ఇట్లా సిచ్యువేటెడ్ ఎందుకు అన్నాడు చెప్పు? గట్టిగా అరుచుకుంటే ఇంట లేకుంటే ఇనరు. అయినా మనోళ్ళే సక్కగుంటే వాళ్ళు అట్లా ఎందుకు మాట్లాడుతురే? మనోళ్లకు మాటకు మాట సమాధానం చెప్పే తెలివిలేదు కాబట్టే వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు కావచ్చు. అరే అట్లా కాదు పిల్ల, ఆంధ్రప్రదేశ్ తెలంగాణను పాకిస్తాన్ భారతదేశంతో పోల్చుడు ఏందన్నట్టు ఆయన మాటల ఉద్దేశం ఏందన్నట్టు. మరి లేకుంటే ఇడిపోయిన ఈ 2 రాష్ట్రాలను మళ్ళీ కలుపుదామని చూస్తాండా? ఇడిపోయి అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉంటున్న ఈ జనాల నడువ సిచ్చు పెట్టుడు అనేది ఏం పద్ధతి అన్నట్టు? ఇట్లా మాట్లాడడం లీడర్ అని అసలు ఊళ్ళలో కూడా రాని అధ్యక్షను. అసలు ఆయనకి ఏం అవసరం ఉన్నది? ఏరే రాష్ట్రం మనిషి, ఆయనకి ఏం అవసరం మన 2 తెలుగు రాష్ట్రాలతోటి? అట్లా మాట్లాడింది నువ్వు అభిమానించే మీ పువ్వుపాటి ఎంపీనే కాదే. గాంధీకే కదా నా ఒళ్ళంతా మండుతుంది. పెద్ద పెద్ద లీడర్లు మాట్లాడే తరీకా పద్ధతి గదేనా? సిచ్చులు పెట్టే ముచ్చట్లు, అచ్చిరాని ముచ్చట్లు. ఏం తాత ఫోన్ చేసి రా రా అని మొత్తుకుంటానమాట, ఎందుకు అని దీర్ఘాలు తీస్తాను ఏందో సురేందర్. మన పార్టీలో కొంతమంది వచ్చిరాని లీడర్లు మాట్లాడే మాటలు చేయవచ్చు, మన పార్టీకి మార్క కాబట్టి నాదాన్ని అనిపించవచ్చు, మన పార్టీ జెండాలు మన పార్టీ పెద్దల పోటీలు కాలబెట్టవచ్చు, ఏరే పార్టీ వాళ్ళు మనకు నాదాన్ని అనిపిస్తలేదా? మరి మన పార్టీ లీడర్లు బయటకు వచ్చి మరి దీని గురించి మాట్లాడరా అనేది మనం పోయి అడగాలి. అందుకే నేను రమ్మని పిలుస్తానా. మరి ఆ విషయమే. అవును, మన కాడ గెలిచిన 8 మంది పువ్వుపాటి ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు గట్టిగా ఖండించాలి, లేకుంటే మీ పార్టీకి లేని చెడ్డ పేరు వస్తుంది. అది కాదు సురేందరు, అసలు తెలంగాణలో పువ్వుపాటి అనేది ఉన్నదా, అది వికసిస్తుందా అని మంది అందరు ఎక్కిరిచ్చే యాళ్ళలా 8 మంది ఎమ్మెల్యేలను 8 మంది ఎంపీలను గెలిపించి 16 మందికి పట్టం గచ్చిలు మన తెలంగాణ జనాలు. మరి అసలు తెలంగాణను మంది మాటలు అంటే మరి 16 మంది ఒక్కలన్నా సడి సపోర్ట్ చేయరాను? పద్ధతి కాదు, వీళ్ళు మాట్లాడనుండి అసలు ఖండించాలి గట్టిగా. అవును మరి ఇసొంటి పార్టీలు నేను ఎందుకు ఉండాలనో అందుకే నాకు ఉండబుద్ధి అయితే లేదు. ఆఖరి ధరలో ఒక పారి మన లీడర్ దగ్గరికి పోయి, సారు మరి మన ప్రాంతం గురించి పరాయోళ్ళు గట్ట మాట్లాడుతుంటే మరి మన వాళ్ళు ఎందుకు సడి సపోర్ట్ చేస్తలేరు, మీరు అందరు బయటకు వచ్చి ఖండించాలని ఒకసారి గట్టిగా అడుగుదామని నేను పిలుస్తానా. అడుగుదాంపా, నిన్న సంది నాకు కూడా ఒళ్ళు మండుతాంది అసలు. మరి కాదా మరి? అవును మరి తెలంగాణలో గట్ట పరాయోళ్ళు మాట్లాడితే వీళ్ళు సపోర్ట్ చేయరా? అడుగుదాంపా. మరి లేకపా ఏందయ్యా మీరు అడిగేది తోకమట్ట? ఆ ఎంపీ సారి చెప్పకుండా చెప్పిండని మన సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ ఎన్కేసుకొస్తే పువ్వుపాటి రాష్ట్ర పెద్ద రామచంద్రరావు సారేమో తేజస్వి సూర్య మాట్లాడింది గట్ల కాదు, మన విభజన జరిగినప్పుడు ఎంతో మంది జీవించినట్టే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కూడా ఎంతో మంది జీవించిందన్నట్టుగా చెప్పిండు. గాయంత దానికి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు చేస్తున్నారని ఉల్టా దబాయిస్తున్నాడు. కానీ చేతిపాటి కారుపాటి లీడర్లు మాత్రం దీనికి గట్టిగానే లడాయి చేస్తున్నారు. మరి అది ఎంత దూరం పోతుందో ఏందో. ఇక కొంతమంది అధికారులు నెరి అధ్వానంగా తయారవుతున్నారులా. మరి కడుపుకు అన్నమే తింటున్నారో లేకుంటే నోట్ల కట్టలే తింటున్నారో తెలియదు, కానీ నోట్ల కట్టలు లేకుంటే అసలుకు పనులే చేస్తలేరు. పాప పుణ్యాలు కూడా చూడకుండా పైసలేంది పని చేయమన్నట్టే చేస్తే ఆఖరికి ఏమైందో చూడుండ్రే. ముంగట నోట్లు రంగునీల సీసాలు కానచ్చినాయి అంటే పక్కాగా ఏసీబీ అధికారులకు దొరికినట్టేనని ఎవ్వరు అడిగినా చెప్తారు. ఈయనను చూస్తుంటే అమాయకంగా కానొస్తున్నాడు గాని ఈయన గారు లంచాలకు మరిగిన అవినీతి తిమింగలం. మరి ఆ ముచ్చటేందంటే చిత్తూరు జిల్లా పలమనేరుల నీటిపారుదల శాఖ సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న అబ్దుల్ రజాక్ అనే ఈ మోతవారి ఎప్పటి లెక్కనే లంచం లేకుండా పనిచేయనన్నాడట. కాకుంటే లంచం ఇచ్చే అన్న ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేస్తే అడ్డంగా దొరికి ఇట్లా ఏం తెలియని అమాయకం లెక్క
కేసు పెట్టి కూసున్నాడు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కంగానంపల్లిలుండే ఈశ్వరప్ప అనే కాంట్రాక్టర్ 2018లో నీరు చెట్టు పథకం కింద చేసిన పనులకు 6 లక్షల రూపాయల దాకా బిల్లు రావాల్సి ఉండేనట. ఇక అప్పటి సంది ఈ బిల్లు కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడట. ఇన్నేళ్ల బట్టి తిరిగినా అక్కడి అధికారులు మాత్రం కనికరించలేదట. బిల్లు మంజూరు కావాలంటే 15,000 రూపాయలు లంచం ఇయ్యాల్సిందేనని పట్టుబడితే ఆఖరుకు 13,000కు బేరం కుదిరింది. కానీ ఇన్నేళ్ల బట్టి తిరిగి విసిగిపోయిన ఈశ్వరప్ప అన్న ఏసీబీ అధికారులను కలిసి ముచ్చట చెప్తే ఇలా రెడీ హ్యాండెడ్ గా దొరకబట్టిర్రు. మరిగా ఏమన్నా చెప్తావా అన్న అని అడిగితే ప్రజలకందరికీ నేను తెలియజేసేది ఏమంటే, నా ద్వారా ప్రజల కోసం పనిచేస్తున్న అధికారులు ఎవరన్నా కానీ లంచానికి డిమాండ్ చేస్తే వాళ్ళని నిలదీసి పని చేయించుకోవడం మన బాధ్యత, మన హక్కు. ఈ విషయం ప్రతి ఒక్క పౌరుడు తెలుసుకోవాలా. మీకు ఎవరన్నా ప్రభుత్వ అధికారులు ఎక్కడన్నా కానీ, పొంగనూరు కానీ, పలమనేరు కానీ, గంగవరం కానీ, ఇక్కడ ఎక్కడన్నా ఆఫీసర్లు, ప్రభుత్వ అధికారులు లంచానికి డిమాండ్ చేస్తే ఏసీబీ ఆఫీసర్లకు పట్టివ్వండి. అవినీతి నిరోధక చట్టం ఆఫీస్ ఉంది. ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నా, ఏసీబీకి పట్టిండి. ఫస్ట్ పట్టించి వాళ్ళని జైలు పాలు చేస్తే ఉండే అధికారులన్నా ప్రజలకు సక్రంగా పనిచేస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నా. నువ్వు సూపర్ అన్నా. ఇక ఇన్నారులా పబ్లిక్ ఈ అన్న లెక్క ఉండాలి. ఎవ్వలైనా మీకు ఏ తక్లీఫ్ లేకుండా సేవలు అందియాలనే ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు వేలకు వేలు జీతాలు ఇస్తున్నది. మీదికెంచి ఎన్నో తీర్ల సౌలతులు కూడా చేస్తున్నది. అయినా కూడా కొంతమంది అధికారులు మాత్రం లంచాలకు మరిగి జనాలను జలగల్లెక్క పీర్సుక తింటున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీ హక్కు ప్రకారం మీరు ప్రభుత్వ అధికారులతో పనులు చేయించుకోండి, కానీ పైసలు మాత్రం ఇయ్యకుండ్రి. ఏమంటున్నావు? సరేనా? తీరని కోరికలతోటి ఎవరన్నా జీవిడిస్తే ఆత్మలెతరని పెద్ద మనుషులు అంటుంటారు. ఈ కంప్యూటర్ జమానాలో అసొంటి ఉండే అని ఇప్పటోళ్ళు కొట్టి వారేస్తుంటారు. కానీ ఉత్తరప్రదేశ్ దిక్కు కలెక్టరేట్లా ఒక పెద్ద మనిషి ఆత్మ తిరుగుతున్నదట. మరి ఇక ఆత్మ కథ ఏందో పురాగా అడుచుకుందాం. కానీ అంతకంటే ముందుగా చిన్నపిల్లగాళ్ళుంటే టీవీలకెంచి దూరంగా పంపుండ్రి. వామ్మో, ఆర్జీవి సినిమాల ఆత్మ లెక్కనే ఉందని గుబులు పడేరుల్లో. ఈయనే ఆత్మ కాదు, మనిషేనుల్లా. బతికుండంగానే రికార్డులలో చంపేసిన ఆఫీసర్లను తువాలల్లా చెప్పు పెట్టి కొట్టినంత పని చేసిండు ఉత్తరప్రదేశ్ కాడుండే గీ కాక. అటు దిక్కు బస్తీ జిల్లాలు ఉంటాడు. ఈయన పేరు ఇషాక్ అలీ. సర్కార్ దవాఖాన్లో అటెండర్ కొలువు చేసి దిగిపోయిండట. ఈయనకు తాత ముత్తాతలకించి వచ్చిన 2 ఎకరాల జాగుండేనట. ఈ జాగ మీద దొంగల కన్ను పడ్డదట. భూమిని ఎత్తుకపోయే ఛాన్స్ లేదు కాబట్టి రికార్డులకెంచి మాయం చేసిండ్రట. ఈయన బతికుండంగానే చచ్చిపోయిండ అని చెప్పి డెత్ సర్టిఫికేట్ ఉట్టించి భూమిని ఒక ఆమె పేరు మీదకి ఎక్కించిండ్రట. ఇక ఈ ముచ్చట కాకకు ఆలస్యంగా తెలిసింది. 2019లో కొలువుకు రికామిచ్చి రిటైర్మెంట్ తీసుకునుడితోనే రికామ్ ఉండకుండా సర్కారోళ్ళ భర్తం పట్టే పని ముంగటేసుకున్నాడు. అప్పటికెంచి ఇప్పటిదాకా దగ్గర 7 ఏండ్లు చెప్పులరిగేదాకా తిరిగినా పట్టించుకుంటలేరట. తిరిగి బొక్కలు సుతం అరిగినాయట. గాని బతికుండంగానే ఎట్లా చంపేసిండ్రన్న ముచ్చట బయటికి చెప్తలేరట. తప్పు చేసినామని ఈయన పేరు మీదికి భూమి ఎక్కిత్తలేరట. ఇక ఇట్లయితే భూమి దక్కదని నేను శివాన్ని కాదు మనిషినే అని చూపెట్టే కార్యాన్ని బస్తీ జిల్లా కలెక్టర్ ముంగటేసుకున్నాడు. ఆఫీస్ ముంగట అడ్డంగా వండుకొని శివాల మీదేసేటి తెల్లటి పేగును వరుసుకున్నాడు. శవం మీదేసే పూలదండను వేసుకున్నాడు. నేను బతికున్న సాలరు అని పేపర్ల రాసి అచ్చిపోయేటోళ్లకు కనబడేటట్టు పట్టుకున్నాడు. ఇది అసలు సాలరు చూసిండ్రో లేకుంటే మనల్ని గాత్తి అన్నట్టు పట్టించుకోకుంటే వెళ్ళిపోయినరో తెలియదు. గాని కాక నిరసన అయితే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ పోర్రి. నిరసనలా చరిత్రల ఇసొంటి ఇప్పటిదాకా చూసుండం చూడబోం కూడా. ఇక అసుంటచ్చిన రిపోర్టర్ అన్నలు వీడియో తీసి టీవీలలో లిడిస్తే కాక ఓపికకు శబాష్ అనుకుంటే తారీఫ్ చేస్తున్నారు. శివాలను తెచ్చి జంగు చేసినోళ్ళని చూసినాం. పెద్ద లీడర్లకు పాడేగట్టి నిరసన చేసినోళ్ళని చూద్దాం చూసినాం. గాని ఇట్లా శవం గెటప్ల గోడెల్ల పోసుకున్నోళ్ళను ఇప్పటిదాకా చూడలేదని పర్షాన్ కాబట్టిండ్రు దేశం జనాలు. ఈ దెబ్బతోనన్నా కాకతిప్పలు తీరుతాయో లేకుంటే ఎప్పట్లెక్కనే అప్పుడున్నోళ్ళని అడుక్కోనరని లైట్ తీసుకుంటారో చూడాలి. మరి ఎండాకాలం వచ్చిందంటే గుట్టలకెళ్ళి గుడ్డేలుగులు దూపకు బయటకెళ్తుంటాయి. ఊళ్ళ మీదకొచ్చి నీళ్ళు దాగి తెల్లారటాలకు మల్ల గుట్టలకు పోతాయి. చాలా జీవాలు ఇట్లనే ఊళ్ళ మీదకి వస్తుంటాయి. కానీ వానాకాలంలో తప్ప పబ్లిక్ ను వల్కరి అని విషసర్పమోటి పల్సర్ బండెక్కి ఎట్లా పరిశాన్ చేసిందో చూడుండ్రోలా. వామ్మో, కోపం చిన్నగలేదు కదా గీ నాగుంబాముకో. నేనుండంగా తాళపు చెయ్యి ఎట్లా పెడతావన్నట్టే ట్యాంక్ సందులకెళ్ళి టక్కున బయటికెళ్ళి గుడ్లు గురాయించి చూస్తున్నది కదా. గీ అన్నలు దానికి తెలుగు అర్థమైనట్టే పో పో అని ఒక్క తిరుగా బతిలాడినరు. ఆయన ఈయనలేదు. నాకు పల్సర్ బండ్ అంటేనే ఇష్టమన్నట్టే కొద్దిసేపు బండ నన్ను పరేషాన్ పట్టించింది. మెదక్ జిల్లా కౌడిపల్లి కాడి కూకట్పల్లిలా జంగ ప్రశాంత్ అన్న పల్సర్ బండ్లే జొర్రి అన్నకు సల్ల చెమటలు పట్టేటట్టు చేసింది. ఇక ఇంటోళ్ళంతా ఒక్క తిరుగా కట్టెలు పట్టి గెదుముతే బయటికెళ్ళింది. వచ్చిన తోవల్నే పచ్చటి జంగళ్లకు పోయింది గీ నాగుంపాము. మండే ఎండాకాలంలా ఉక్కపోతకు గింతసేపు ఎట్లున్నదని మస్తు పరేషాన్ కాబట్టిండ్రు ఈ ముచ్చటేరికైన ఊరోళ్ళు.
మరి ఎట్లొచ్చిందో ఎట్లా జరిగిందో తెలియదు గాని ఇంత చీకట్ల చూసుకోకుండా చెయ్యి పెడితే పెద్ద పరేషానే అయ్యేది. ప్రశాంత్ అన్న జర్రంతలో తప్పించుకున్నాడు గాని ఎండాకాలం అని అరుగుల మీద నిద్రపోయే జనాలు జరంతా చూసుకోండ్రి మరి. ఈ అన్న లెక్క అందరికి నశివ మంచిగా ఉండకపోవచ్చు మరి. పైలం ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.